ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు అనుసరిస్తూ ఉంటారు. ఆ ఆచారాలను పాటించిన వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాము. దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతాము. అయితే కొందరు ఇష్టం వచ్చిన సమయంలో పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేసేందుకు సమయము, సందర్భం అక్కర్లేదని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దేనికైనా సమయం, సందర్భం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఏ సమయంలో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు, ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుని స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. పూజ విధానానికి అనువైన సమయం బ్రహ్మముహూర్తం మరియు సంధ్యా సమయం. బ్రహ్మముహూర్తంలో పూజ నిర్వహించడం వల్ల మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతాయి. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ సమయంలో మన మనసు ఎంత ప్రశాంతంగా, కల్మషం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చు. అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వల్ల అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. బ్రహ్మముహూర్తం పూజలు, జపాలు, హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చు. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం 10 గంటల లోపు పూజ పూర్తి చేస్తే ఉత్తమం. కాస్త ఆలస్యమైతే 11 గంటల వరకు పర్వాలేదు. కానీ మిట్ట మధ్యాహ్న సమయంలో పూజ అనేది ఏమాత్రం కరెక్ట్ కాదని పండితులు అంటున్నారు. పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. అందువల్ల శివపార్వతులు ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూజలు చేస్తారు. సాయంకాలం చేసే పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. సాయంత్రం చేసే పూజలు గంటను మోగించకూడదని శాస్త్రాలలో పేర్కొనబడింది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు. అటువంటి సమయంలో వారిని మేల్కొల్పడం సరికాదని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత గంట మోగించుకోకూడదని విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. పూజ సమయంలో దీపం ఆరిపోతే అపశకునంగా పరిగణిస్తారు. దీపం ఆరిపోతే దేవతల మనపై అసంతృప్తితో ఉన్నారని అనుకుంటాము. పూజా సమయంలో దీపం ఆరిపోవడానికి గాలి, ఒత్తిలో తగినంత నూనె లేకపోవడం వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి వెలిగించిన దీపం ఆరిపోతే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి. ఇంట్లోని పూజ గదిలో ప్రతిరోజు దేవుడి ముందు తమలపాకులను పెట్టి పూజించడం వల్ల మీరు చేసిన పూజా ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకుల మీదనే పెట్టాలి. తమలపాకుల మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుపెట్టుకోండి. అలాగే దీపారాధన చేసే దీపం కింద తమలపాకును ఖచ్చితంగా ఉంచాలి. రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని, ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడు తలుపులు వేసి ఉంచాలంట. అలా తలుపులు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కర్టన్ అయినా ఉపయోగించాలి. ఇక రాత్రి సమయంలో పూజ కూడా సరైన పద్ధతి కాదంట. రాత్రి పూజలు కేవలం దుష్టశక్తులను ఆవాహన చేసుకునేందుకు తప్ప దైవానుగ్రహం పొందలేమని, అందుకే తెల్లవారుజామున చేసే పూజల వల్ల సత్ఫలితాలు దక్కుతాయని పండితులు గట్టిగా చెప్తున్నారు. రోజుకి కనీసం 2 సార్లైనా పూజ చేస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడితే వాటిని పూజకు ఉపయోగించుకోకూడదు. వాసన చూసిన పూలు కూడా పూజకు వాడకూడదు. అలాగే ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకొని ఆయా దేవుళ్ళకి ప్రీతిపాత్రమైన నైవేద్యాలను పెడితే మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాన్ని చదివితే సానుకూల ఫలితాలు రావు. మీ ఇంట్లోని పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి. వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం. అందుకని ఈ పుష్పాలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలను తీరుస్తాడని ప్రసిద్ధి. ఇక సూర్య భగవానుడిని కూడా తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. మారేడు దళాలతో మహాశివుణ్ణి పూజించడం వల్ల
పరమశివుడు సంతృప్తి చెంది కోరిన వరాలను ప్రసాదిస్తాడు. దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలన్నీ రకాల పూజా సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు. పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులుగా చెప్తారు. ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి వెలిగించుకోకూడదు. ఇది పేదరికం కలిగిస్తుంది, అనారోగ్యానికి కారణం అవుతుంది. వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా దీపాన్ని పెట్టకూడదు. కొంతమంది పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో నిర్ణయించబడింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.